హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు ఎంతో ఈజీగా అయిపోయే రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా క్విక్గా అయిపోతుంది, అంతేకాకుండా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. ఇందులోనే కొన్ని జీడిపప్పు, కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన జీడిపప్పు, కిస్మిస్ని తీసి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. కొంచెం మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను, మీకు సరిపడా వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అందులో 1/4 కప్పు కొబ్బరి పొడి వేసాను. వేసి కలుపుతూ ఉండాలండి. కొబ్బరి వేసిన తర్వాత కూడా ఆల్రెడీ స్మెల్ వస్తుంది, మంచిగా సువాసన వస్తుంది. దాంట్లో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు షుగర్ పడుతుంది, ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే కాజు, కిస్మిస్ యాడ్ చేశాను. వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి. అంతే, అయిపోయిన తర్వాత దింపి ప్యాన్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఉంటే కలర్ మారిపోయి మాడిపోతుంది. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చల్లారాలని, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం గోరువెచ్చటి పాలు, మనకి ఉండకి అయ్యేలాగా చూసుకోండి. ఉండ అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. నాకు గట్టిగా నొక్కాల్సి వచ్చింది, ఇంకా పడతాయి పాలు. సో పాలు కలుపుకుంటూ దాన్ని ఉండలు చుట్టుకోవాలి. మొత్తం ఒక 2 to 3 స్పూన్స్ పాలు వేసాను. చాలా వేడిగా ఉందండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డు చుట్టడానికి వీలవుతుంది. అంతే, రవ్వ లడ్డు చుట్టేసుకోవడమే. మీకు చాలా తొందరగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలి అంటే ఇది చేసుకోవడం ఈజీ అనమాట. పాకం కూడా పట్టక్కర్లేదు. షుగర్ డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు, కావాలంటే పౌడర్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే. అంతే అండి, ఈజీగా అయిపోయే రవ్వ లడ్డు మీకోసమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.